ఏంటి బాబు? ఏంటి బాబు? అదే బాబు, బొమ్మలోంచి పడ్డ ఫోటో. సూరి బాబా, బొమ్మకి మా అన్నావు అనుకో బుర్ర పగిలిపోతుందని చెప్పాను నీకు. సారీ బాబు. ఊహాసుందరి ఊహాసుందరి అంటే అరే సూరిబాబు, అయ్యా ఎన్నాళ్ళు ఎవరికి చూపించకుండా ఎవరికి చెప్పకుండా బొమ్మలో దాచుకుని ఫోటో అంటే? సూరిబాబు సారీ బాబు. మధ్యలో మాట్లాడుకో. ఎన్నాళ్ళు ఎవరికి కరవనివ్వకుండా ఎవరికి చూపించకుండా ఎవరికి చెప్పకుండా నేను నా మనసులోనే దాచుకున్నా నా ఊహాసుందరి. అయితే ఎవరో చెప్పండి బాబు. చెప్పేస్తారు మరి. చెప్పను. చెప్పొద్దు గాని పోనీ చూపించండి బాబు. అబ్బో చాలా తెలివితేటలు ఉన్నాయి. ఎందుకు చూపిస్తానా? బాబు బాబు చూపించండి బాబు. అదే ఒకసారి చూపించండి బాబు. అవునాయను అయ్యి బాబాయ్, ఏటు సూర్యకాంత గడికి చెప్పు కంపోజినట్టు. అవునాయన గుండెదాడు వచ్చింది. ఇది స్నేహమ్మ ఫోటో కదండి బాబు? అవునరా. అయితే ఈ గవర్నమెంట్ బాబు మీ ఊహా సుందరి అపర్ణ కదండి? అపర్ణ నా ఊహా సుందరేట్రా? మీరు లవ్ చేస్తున్నది అపర్ణమ్మని కదండి? ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి వాడు వాగే ఉంటే నాలుగు మీద వాద పెట్టేస్తాను రోయ్. మరే నువ్వు అనుకుంటున్నట్టు నేను లవ్ చేస్తుంది అపర్ణని కాదే, నేని. బాబు తప్పు బాబు. నిన్నటిదాకా లవ్ చేసి ఈ రోజు కాదంటే పాప అపర్ణమ్మ ఎంత ఫీల్ అయిపోతుందో తెలుసా బాబు? ఆ అపర్ణమ్మ ఏం తప్పు చేసిందని లవ్ చేయను అంటున్నారు బాబు. అసలు మీది గుండె లేక నా చొక్క గుండీనా బాబు? ఒరే సూరిబాబు, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది ఒక్కలేరా, అది స్నేహని. స్నేహమునా బాబు? అంటే నాయకులు పార్టీ మార్చినట్టు మీరు లవ్ చేసే అమ్మాయిని మార్చేశారా? ఏం వాగుతున్నారో సూరిగా చంపేస్తాను. మనం మొదటి నుండి లవ్ చేస్తుంది ప్రేమిస్తుంది స్నేహనేరా. అపర్ణ మీద మనకు అలాంటి ఆలోచనలు లేవు రోయ్. అపర్ణ ఎవరనుకున్నావు? అపర్ణ ఎక్కడా మనం ఎక్కడా? అపర్ణ ఆకాశం అయితే మనం నేల, అపర్ణ దేవత అయితే మనం భక్తులు. అపర్ణ మీద ఆశపడిన దురాశ నాకు లేదు రోయ్. లేదు. అంటే మొదటి నుంచి మీరు లవ్వింగ్ చేస్తున్నది స్నేహమునమాట? అవునరా సూరిగా, స్నేహలవ్వే నాలుగు నాలువే స్నేహలు కరెస్టే గాని స్నేహము మిమ్మల్ని లవ్ చేస్తుందంటారా? ఎందుకు ఇది బలుడు నువ్వే. ఇదిగా కరెక్ట్ గా ఆలోచించే. లవ్ వంట పెట్టా కదా నా పెళ్లి చూపు చెడగొట్టింది స్నేహ. స్నేహ వాట్ హ్యాపెన్? షట్ అప్. సిన్సియర్ గా డ్రెస్ కుట్టించి తెచ్చావు, గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేసావు, మెమరబుల్ గా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసావు. కానీ అంతలోనే ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. రావే, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది పదా. అంటే నాయుడు బాబు పెళ్లి చూపులు చెడగొట్టావా? అవును. అవును నిజమే బాబు. అంత ఎందుకు, నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఏ హెల్ప్ కావాలన్నా నాయుడు బావ నా దగ్గరికి వస్తుంది. నాయుడు బాబు, నాయుడు బాబు ప్లీజ్, నాయుడు బాబు. మరి నువ్వు ఎంతగా అడుక్కుంటున్నావు కాబట్టి నాయుడు బాబా. స్నేహానుడి అంటే సేవ్ మీ అన్న మాట వచ్చింది కదా, హెల్పింగ్ చేసేస్తా. థ్యాంక్స్ నాయుడు బాబా. అవును నిజమే బాబు. అసలు ఇదంతా ఎదుగురా, మనం అప్పటికి పువ్వు ఇచ్చిన ప్రతిసారి పోట్లాడి మరి ఆ పూలు ఆకునేది ఎందుకు?
నీకు అసలు బుద్ధుందా? చెప్పరా. ఆ, మా అక్క డ్రెస్ కి అసలు ఈ ఫ్లేవర్ ఎక్కడైనా మ్యాచ్ అయిందా? నా డ్రెస్ కి అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మీ మీద లవ్ ఉండి బట్టి బాబు. అది మరి మరి మిమ్మల్ని లవ్ చేద్దా అంటవిట్రా. కరెస్టే బాబు, కరెస్టే బాబు. ఇవన్నీ చూస్తుంటే మిమ్మల్ని లవ్ చేస్తుందండి స్నేహమ్మ. ఏంట్రా ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా రెడీ అవ్వు. దేనికే? ఎందుకు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికంటావేంట్రా? ఈరోజు అప్పన్న పుట్టినరోజు కదా, మర్చిపోయావా? మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. అమ్మో, అప్పుడు పుట్టినరోజు వెళ్ళాలి, మరి ఖచ్చితంగా వెళ్ళాలి. స్నేహమ్మని కలవాలి. పుట్టినరోజు అప్పన్నదైతే స్నేహమ్మని కలవడం ఏంటి? అంటే పుట్టినరోజు అక్కదైనా అడవడంత చెల్లిదే కదా, అది ఈ ఉద్దేశం. సరే సరే, త్వరగా రెడీ అవ్వరా. ఎందుకే ఇలా వెళ్ళిపోతాం, పదా. ఇలాగే వస్తావా ఏంటి? నీ మనసులా మల్లెపూల అంటి షర్ట్ వేసుకొని రా. సరే సరే, అదిరిపోద్ది. అవును చాలా స్వీట్లు ఏమి తెచ్చావా? లవర్ కి స్వీట్స్ ఇచ్చే విషయం చెప్పాలన్నా? తెచ్చాను. ఎందుకు? ఆ స్నేహంకి సీట్స్ అంటే ఇష్టమేమో. మనం స్వీట్స్ ఇచ్చేది అప్పన్నకు కదా. అంటే అప్పనకి ఇచ్చిన స్నేహితు తింటదని మనోడు ఉద్దేశం. తింటుంది అయితే. అయితే నీ మొహం పెద్దానికి అనుమానం నువ్వు. ఇదిగో అప్పనకి స్నేహితున్నట్టే, స్నేహితే అప్పనకి ఇచ్చినట్టే. యారా నేను రెడీ చేస్తాను, అప్పని దగ్గరికి వెళ్దాం, సరేనా? అమ్మా అమ్మా అమ్మా, మీరే ఎలాగైనా నాయుడు బాబు లవ్ విషయం స్నేహంకు చెప్పాలమ్మా. అన్నయ్య లవ్ విషయం స్నేహకు చెప్పడం ఎందుకు? అంటే అపర్ణమ్మ కూడా చెప్పొచ్చు, కాకపోతే స్నేహమ్మ కూడా చెప్తే మంచిది కదా అని. సరే చూద్దాంలే. నాయుడు బాబు ఏంటి స్నేహమును ప్రేమించడం ఏంటి, నాకేం అర్థం అవుతుంది. చలాయ్ చలాయ్ ఎలా ఉన్నా ఈ డ్రెస్ లో? అచ్చు ఈ డ్రెస్ లో హీరోలా ఉన్నావు. ఈ డ్రెస్ లో వచ్చేసిందంటే ఫ్లాట్ అయిపోతుంది. అందరూ ఫ్లాట్ అయిపోతారు అంటున్నాను. నిజమే నిజమే, స్నే ఫ్లాట్ అయిపోతుంది. పద పద. ఏంటే? అక్క, అర్జున్ బావ నిన్ను కనుక ఇలా చూశాడనుకో, తన డ్రీమ్ గర్ల్ ని మర్చిపోయి నీ వెనకే పడతాడు. ఇంకా ఆపు. మావయ్య, అమెరికాలో ఆడవాళ్ళు లేరా? మా అత్త వైపు అలా చూస్తున్నా. అంటే అది మా అపర్ణ అక్క లాంటి అమ్మాయిలు ఉండి ఉండర్లే పాపం. అందుకే 8th వండర్ ని చూస్తున్నట్టు అలా ఎగ్జైట్ అయిపోయి చూస్తున్నాడు. అంతే కదా బావా? అలాంటిదేం లేదులే. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు బావా. ఏమని? మా అక్క అందానికి ఫ్లాట్ అయిపోయావని. నోనో, అలా ఎందుకు అవుతాను? మీ మగాళ్ళ చూపులు మాకు తెలుసులే బాబు. రోజు నువ్వు మా అక్కను చూసే చూపుకి ఈ రోజు చూసిన చూపుకి చాలా తేడా ఉంది. అవునా బావా? అంతేం లేదు, ఏదో అలా చూసేసానంతే. స్నేహ, అక్క. చిచి, ఏంటి అలా చూసేసాను? తప్పు, ఇంకెప్పుడు అలా చూడకూడదు. నాయుడు బాబు ఫీల్ అవుతాడు. నువ్వు మా అత్తయ్యని చూస్తే నాయుడు బావ ఎందుకు ఫీల్ అవుతాడు? అబ్బా, వినేసావా? అదిగో మీ అమ్మ పిలుస్తున్నట్టుంది, వెళ్ళు. హలో, చెప్పరా.
నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు హాయిగా ఉండమ్మా. పెళ్ళై పిల్లా పాపలతో 10 కాలాల పాటు పచ్చగా ఉండమ్మా. అవునవును, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా పెళ్ళైపోయి పిల్లను పిల్లాడిను ఎత్తుకొని రావాలి. ఇప్పుడు నిన్ను దీవించినట్టే వాళ్ళు మనవణ్ణో మనవరాల్లో దీవించాలి. నీ నోటి వాక్యాన్ని అలా జరిగితే అంతకంటే కావాల్సిందేముందమ్మా? జరగడమేంటత్తయ్యా, జరిగి తీరుతుంది. అన్నీ బావుంటే ఈ రోజే పెళ్లి కొడుకు దొరకచ్చు, రేపే పెళ్లి జరగచ్చు, ఎల్లుండి అపర్ణ అత్తగారింటికి వెళ్ళిపోవచ్చు. అవును, అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఈ పుట్టిల్లో చుట్టాలిల్లైపోతుంది. మన చుట్టూ తిరిగే పిల్ల చుట్టంలా అయిపోతుంది. ఏంటమ్మా ఇది? ఆనందం అమ్మా. మాకు దూరం అవుతున్నావన్న ఆనందం, మరొకరికి దగ్గర అవుతున్నావన్న ఆనందం. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ, కానీ ఇదే నిజం అమ్మా. అబ్బాయి పుడితే ఎప్పుడు పెద్దవాడవుతాడా అని ఎదురు చూస్తాం. అదే ఆడపిల్ల పుడితే అప్పుడే పెద్దదైపోయిందా అని బాధపడతాం. అబ్బాయి పెరిగితే బాధ్యతలు పంచుకొని తండ్రికి దగ్గరవుతాడు. అదే ఆడపిల్ల అయితే అన్నాళ్ళు మాతో పంచుకున్న ప్రేమాభిమానాలు మరొకరితో పంచుకొని ఈ ఇంటికి దూరం అవుతుంది. అలా అని ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకోలేం కదా నాన్నగారు. అది తలుచుకునే కదరా ఈ బాధంతా. ఎప్పుడూ మనతోనే మన మధ్య ఉండే బంగారు తల్లి ఎప్పుడో ఒకసారి కలలా వచ్చి వెళ్ళిపోతుంటే వెళ్ళిరామ్మా అని చెప్పడం అదృష్టమా? ఇక్కడే ఉండిపోమ్మా అని చెప్పలేకపోవడం దురదృష్టమా? నేనెక్కడికి వెళ్ళను నాన్న, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. పిచ్చి తల్లి, మేము స్వార్థపరులమమ్మా. నువ్వు ఉంటానన్నా మేము ఉండనివ్వు. పెళ్ళైతే వెళ్ళిపోతావని బాధపడుతున్నాం, కానీ నీకు పెళ్ళై ఎప్పుడు వెళ్ళిపోతావా అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మాకు నువ్వు దూరం అవుతావన్న బాధ కంటే బాధ్యత ముఖ్యం. నీ మీద ప్రేమ కంటే పరువు ముఖ్యం. వీటి కోసం ప్రేమనైనా చంపుకుంటాం, కానీ అత్తారింటికి పంపకుండా మాత్రం వదిలేలేమమ్మా. మనిషిని ఆనందంలో ఏడిపించేది, బాధలో కూడా నవ్వించేది ఆడపిల్ల పెళ్లి మాత్రమేనమ్మా. నా దృష్టిలో ఇది ముడుల బంధం కాదమ్మా, ముళ్ళ బంధం. ఒక ముళ్ళు మాకు దూరం చేసి నిన్ను బాధ పెడుతుంది, రెండో ముళ్ళు నీ జ్ఞాపకాలతో మమ్మల్ని హింసిస్తుంది. ఏదేమైనా తండ్రయ్యాక తప్పనిది, తల్లయ్యాక తప్పించుకోలేనిది ఈ కన్యాదానం. మాకు బాధను మిగిల్చిన నీకు నిండు నూరేళ్ల సంతోషాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అవునమ్మా, పెళ్లి అన్న ఒక్క మాట నీకింకా పెళ్ళవ్వకుండానే ఎంత బాధిస్తుందో చూసావు కదా. ఇప్పుడే ఇలా ఉంటే రేపు నువ్వు అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఇంకెలా ఉంటుందో. ఈరోజు తన పుట్టినరోజమ్మా. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో మీరు బాధపడి తన్ను కూడా బాధ పెట్టద్దు. అసలు నిన్ను అనాలి, ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇది మరీ బాగుంది. మీ చెల్లెలకి పెళ్ళవ్వాలని కోరుకోవడం కూడా తప్పైపోయిందా? కోరుకోవాల్సిన టైంలో కోరుకుంటే బాగుంటుంది, ఇలాంటి టైంలో కాదు. సరే బాబు, నాకెందుకు వచ్చింది గొడవ? మీరంతా ఉన్నారుగా, బాగా కోరుకోండి. అమ్మా అపర్ణ, అన్నయ్య వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. థ్యాంక్స్ అన్నయ్య. సుకన్య దీవించు. పర్వాలేదులేండి, మీరంతా ఆశీర్వదించారు కదా. దీవించు, తనకంటే పెద్దదానివి. ఆ, ఆ, ఆ. నా చెల్లిని చంపాలని చూస్తావే నువ్వు? చచ్చర్రా బాబోయ్. సుకన్య, సుకన్య ఏంటి అలా చూస్తున్నావు? ఆశీర్వదించు. అలాగేనండి. బర్త్డే హ్యాపీ విష్. విషా డిష్ వదినా? విష్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ కాదు వదినా, హ్యాపీ హ్యాపీ. నేను కూడా హ్యాపీ అన్నాను కదా. అయ్యో హ్యాపీ కాదు వదినా, హ్యాపీ. నిన్ను ఇంగ్లీష్లో ఆశీర్వదించమని ఎవరైనా చెప్పారా? తెలుగులో చెప్పు. మీకు అందరికీ అర్థమవుతుందని అలా చెప్పాను. కాకపోతే తెలుగులోనే చెప్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ వదినా. పోనీలే, కాళ్ళు లాగలేదు. అన్నయ్య, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఏంటక్క గిఫ్టా? గిఫ్ట్ అయితే నిన్ననే ఇచ్చాడు కదా నెక్లెస్. ఇన్నాళ్ళు అపర్ణ నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఇప్పుడు అడగాలి అందంటే అదేదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. ఏమిటమ్మా అది? అమ్మో, కొంపదీసి గ్యాస్ లీక్ గురించి అయి ఉంటుందా? దరిద్రపు దాన్ని మొదటి ప్రయత్నంలోనే దొరికిపోవాలా? కర్మ కాకపోతే. చెప్పమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు? అది మన కుటుంబానికి సంబంధించిందే అన్నయ్య. అయితే ఖచ్చితంగా నా గురించి అయి ఉంటుంది. అర్జున్ని ప్రేమిస్తున్న విషయం చెప్తుందేమో. అది మనందరికీ సంబంధించిందేనన్నయ్య. నువ్వు విన్నాక ఫీల్ అవ్వకూడదు. అయిపోయింది, ఇక నా పేరు చెప్పడం ఒక్కటే మిగిలింది. ముఖ్యంగా తొందరపడకూడదు, నా మాట కాదనకూడదు. సుకన్య, నీ చరిత్ర ముగిసిపోయిందే. నిన్న దేవుడు కూడా కాపాడలేడు. నా చెల్లి అడగటం నేను కాదంటావునా? నువ్వు ఏం అడుగుతావు అడగరా, అది ఎక్కడున్నా ఎంత విలువైనా నేను తెచ్చిస్తాను. అలా అని నాకు మాట ఇవ్వన్నయ్య. నా చెల్లి అడిగితే ప్రాణమైన ఇస్తాను రా. చిన్న మాట ఇవ్వలేనా? ఒట్లు ప్రమాణాల దాకా వెళ్ళిందంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమంటుందేమో. ఇప్పటికైనా అదేంటో చెప్పమ్మా. ఇప్పుడు కాదు, సాయంత్రం బర్త్డే పార్టీలో అడుగుతాను. ఆ.